అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే యుఎఫ్ఓ. అమెరికా దశాబ్దాలుగా వాటి మిస్టరీ ఛేదించే ప్రయత్నాలు చేస్తుంది. లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంది. కానీ ఆ ప్రయోగాల వివరాలేవి బయటకు రానివ్వదు. కానీ 2 ఏళ్లుగా పెంటగాన్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు అమెరికా యుఎఫ్ఓ సీక్రెట్స్ దాచిపెడుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ సైతం తాను అధికారంలోకి వస్తే యుఎఫ్ఓ ఫుటేజ్ బయట పెడతానని ప్రామిస్ చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా నింగిలో మిస్టీరియస్ వస్తువులు ఎగరడం ఆ దేశ ప్రజలను కలవరపెడుతుంది. కొన్ని రోజులుగా రాత్రి సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఆ వస్తువుల గుట్టు తేల్చాలని బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంతకు అగ్రరాజ్యం అమెరికాలో అసలేం జరుగుతోంది? ఆకాశంలో ఎగురుతున్న ఆ మిస్టీరియస్ వస్తువులేంటి? అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న డ్రోన్స్. రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటున్న ఈస్ట్ కోస్ట్ రాష్ట్రాలు. అమెరికాను కలవరపెడుతోంది డ్రోన్లా లేక యుఎఫ్ఓలా? ఏలియన్స్ ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి 2 వర్గాలు రియాక్ట్ అవుతాయి. వాటిలో ఒకటి గ్రహాంతరవాసులున్నారని కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఆ వర్గంలో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఆ తర్వాత చైనా లాంటి దేశాలు కూడా ఏలియన్లను నమ్మి అన్వేషిస్తున్నాయి. ఇక రెండో వర్గం ఏలియన్ ఉనికినే నాన్ సెన్స్ అని కొట్టిపారేస్తుంది. అమెరికా లాంటి దేశాలు అనవసరంగా టైం, మనీ వేస్ట్ చేసుకోవటం తప్పితే గ్రహాంతరవాసుల ఊసే వట్టిదని తేల్చేస్తోంది. ఇదంతా దశాబ్దాలుగా జరుగుతున్న తతంగమే. కానీ ఏలియన్లు ఉన్నారని, తరచూ భూమికి వస్తూ పోతూ ఉంటారని, వారికి సంబంధించిన వాహనాన్ని అమెరికా రహస్య ప్రదేశంలో దాచిపెట్టిందని ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ అధికారులే ప్రకటిస్తే కేవలం ఏడాది వ్యవధిలో 2 అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు అలాంటి ప్రకటనలే చేశారు. అయితే అవన్నీ వట్టి ఆరోపణలే తప్ప అందులో నిజం లేదని పెంటగాన్ బదులిచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు నోరు విప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే దేశంలోని అత్యంత రహస్య విషయాలను బయట పెడతానని సంచలన ప్రకటన చేశారు. తాను శ్వేత సౌధంలో అడుగుపెడితే యుఎఫ్ఓ ఫుటేజీ రిలీజ్ చేస్తానని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలివే. అనుకున్నట్టే ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చారు. జనవరి 20న వైట్ హౌస్ లో అడుగు పెడతారు. అధికార మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. యంత్రాంగం అంతా హడావుడిలో ఉన్న ఈ సమయంలో మరోసారి అమెరికాలో యుఎఫ్ఓ మాట రీసౌండ్ ఇవ్వటం మొదలైంది. ఎందుకంటే ఆ దేశంలో అర్ధరాత్రైతే చాలు ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ గుర్తు తెలియని వస్తువులు రివ్వున దూసుకెళ్తున్నాయి. వాటిలో కొన్ని యుఎఫ్ఓలను తలపించేలా ఉండటమే అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిలేనియా సహా ఈస్ట్ కోస్ట్ రాష్ట్రాల్లోని ప్రజలంతా భయంగా గడుపుతున్నారు. రాత్రి వేళల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ గుర్తు తెలియని వస్తువులపై ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే వాటి గురించి సరైన సమాచారాన్ని ఫెడరల్ అధికారులు వెల్లడించలేదు. తాజా ఘటనపై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు లేఖ రాశారు. తాజా ఘటనలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తాజా ఘటనలపై కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ ప్రభుత్వానికి తెలియకుండానే అవి ఎగురుతున్నాయా అని ప్రశ్నించారు. వాటిని కూల్చేయాలని డిమాండ్ చేశారు. మేరీల్యాండ్ గవర్నర్ లారీ హూగన్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. రాత్రి దాదాపు 9:45 సమయంలో మేరీల్యాండ్లోని డేవిడ్సన్ విల్లేలో ఉన్న తన నివాసంపై ఆకాశంలో డజన్ల కొద్దీ పెద్ద డ్రోన్లు ఎగురుతున్నట్టు తాను వ్యక్తిగతంగా చూసినట్టు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు అవి ఆకాశంలో ఎగరటం గమనించానని తెలిపారు. ఆకాశంలో పెరుగుతున్న మిస్టరీ వస్తువుల సంచారం ప్రజా భద్రతకు, జాతీయ భద్రతకు ముప్పు తెస్తాయా అనే విషయం తనకు తెలియదని, కానీ ప్రజలు భయాందోళన చెందుతున్నారని అన్నారు. వైట్ హౌస్, మిలిటరీ, ఎఫ్బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీకి అవి ఏమిటో, అవి ఎక్కడ్నుంచి వచ్చాయి, వాటిని ఎవరు నియంత్రిస్తున్నారు, వాటి వల్ల ఏవైనా ముప్పుంటుందా అనే విషయాన్ని తెలియజేయండి అంటూ పేర్కొన్నారు. మరోవైపు న్యూజెర్సీ సెనేటర్ ఆండీ కిమ్ ఆకాశంలో విచిత్రమైన వస్తువులు ఎగురుతున్న వీడియోను షేర్ చేశారు. మరోవైపు రాత్రి వేళల్లో ఆకాశంలో ఎగురుతున్న మిస్టరీ వస్తువులపై అనేక రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
చేస్తున్నారు. ఇరాన్ మదర్షిప్ నుంచి అవి వచ్చాయంటూ వదంతులు వినిపిస్తున్నాయి. వాటిని డ్రాగన్ కంట్రీ చైనా వదిలిందని కొందరు, కాదు ట్రంప్ విడిచిపెట్టారంటూ మరికొందరు వాదిస్తున్నారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమ్లాండ్ సెక్యూరిటీ FBI అధికారులు గుర్తు తెలియని వస్తువులు ఎగరటంపై దర్యాప్తు చేస్తున్నారని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జాన్ కిర్మీ తెలిపారు. వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ చెప్పిన దాన్ని బట్టి పూర్తి విచారణ అయితే అమెరికాను భయపెడుతున్న వస్తువులపై క్లారిటీ వస్తుంది. కానీ అమెరికాలో 2 ఏళ్లుగా UFOలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఆ దేశ మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రుష్ ఏలియన్స్ గురించి చెప్పిన సీక్రెట్. దశాబ్దాల తన కెరీర్లో UFOలు కూలిపోయిన స్థలాలు, వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నాల గురించి కొందరు చెప్పారని, తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆ విషయాలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళదామని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఏలియన్లు వినియోగించిన రవాణా సాధనలు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఆ వాహనాలు నడిపిన గ్రహాంతరవాసుల డెడ్ బాడీలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సంచలన ప్రకటనలతో అప్పట్లో డేవిడ్ గ్రుష్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. 2024 జనవరిలో మరో సంచలన ప్రకటనతో డేవిడ్ మళ్లీ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయాడు. అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు CIA, FBI అధికారుల ముందు రహస్య సమావేశానికి హాజరైన డేవిడ్, అమెరికా ప్రభుత్వం ఫుట్బాల్ ఫీల్డ్ పరిమాణంలో ఉన్న ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు అంటే UFOను దాచిపెట్టిందని తేల్చి చెప్పారు. 12 మీటర్ల పొడవైన ఈ గ్రహాంతర వస్తువు సంవత్సరానికి దాదాపు 70,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా చేయగలదని తెలిపారు. న్యూయార్క్ పెంట్ హౌస్ లో జరిగిన ఈ రహస్య సమావేశానికి డేవిడ్ తో పాటు 60 మంది హాజరయ్యారు. ఆ విషయాన్ని పక్కనబెట్టి అమెరికా నిజంగా ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉండే UFOను దాచిపెట్టిందనే అనుకుంటే అంత పెద్ద UFOను గుట్టుగా దాచిపెట్టడం ఎలా సాధ్యం? అప్పట్లో మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్నగా మిగిలిపోయింది ఇదే. సెప్టెంబర్లో ఆ ప్రశ్నకు అమెరికా ఇంటెలిజెన్స్ కు చెందిన మరో ఎక్స్ ఆఫీసర్ సమాధానమిచ్చారు. లూయిస్ ఎలిజోండో. డేవిడ్ గ్రుష్ తర్వాత అమెరికా ఏలియన్స్ సీక్రెట్ దాస్తోందన్న రెండో వ్యక్తి ఈయనే. ఇతడేం సాధారణ వ్యక్తి కాదు. అమెరికా అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం మాజీ హెడ్. పెంటగాన్ సీక్రెట్ UFO ప్రోగ్రాం కు చీఫ్ గా కూడా లూయిస్ వ్యవహరించారట. ఆగస్టు 20న విడుదల చేసిన తన పుస్తకం ఇమ్మినెంట్ లో UFOల గురించి దిమ్మ తిరిగే ఆరోపణలు చేశారు. 1947లో న్యూమెక్సికోలోని రోస్వెల్ వద్ద ఓ UFO క్రాష్ అయిందని ఎలిజోండో తెలిపారు. ఆనాటి నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని, కానీ ఈ విషయాలను ప్రజలకు తెలియకుండా అమెరికా దాచిపెడుతోందనేది ఎలిజోండో ఆరోపణ. అంతేకాదు 1947లో క్రాష్ ల్యాండ్ అయిన UFOను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో కలిసి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు ఆరోపించారు. గ్రహాంతర వాసులతో కాంటాక్ట్ అవటమే ఈ ప్రయత్నాల వెనుక లక్ష్యమనేది లూయిస్ ఎలిజోండో అనుమానం. మరోవైపు ఎలిజోండో వాదనలకు డేవిడ్ గ్రుష్ మద్దతిచ్చారు. అమెరికా దగ్గర ఏలియన్ల మృతదేహాలు కూడా ఉన్నాయని ఈ ఇద్దరు చేస్తున్న సంచలన ఆరోపణలు. UFOల ఉనికి గురించి తెలుసుకునే హక్కు అమెరికన్లకు ఉందంటూనే వాటి నుంచి ముప్పు కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దానిని రహస్యంగా ఉంచుతోందని చెబుతున్నారు. ఇలా అమెరికా మాజీ నిఘా అధికారులు UFOల గురించి సంచలన ఆరోపణలు చేయటం, ట్రంప్ సైతం తాను అధికారంలోకి వచ్చిన తరువాత UFO ఫుటేజ్ రిలీజ్ చేస్తానని ప్రకటించడం, ఇప్పుడు గుర్తు తెలియని వస్తువులు ఆకాశంలో చక్కర్లు కొట్టడం వంటి పరిణామాలు అమెరికాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మొత్తం చర్చకు ఎండ్ కార్డ్ పడాలంటే FBI వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేసి అసలు గుట్టు బయట పెట్టడం ఒక్కటే మార్గం. అప్పటి వరకు ఈ గుర్తు తెలియని వస్తువులు అమెరికన్లను భయపెడుతూనే ఉంటాయి.